ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకి రావడం జరిగింది. మరి నల్గొండలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్కి చాలా గ్రామాల ప్రజలు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజల్ని రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని మరి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. మీ పేరు సార్? కృష్ణయ్య. ఏం చేస్తుంటారు? మేము ఆటో డ్రైవర్. గ్రామం మండలం? కాజీరామ. గ్రామం కాజీరామ, జిల్లా నల్గొండ, మండలం కూడా నల్గొండ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అంటే ఆయన పరిపాలన మామూలుగా ఉంది, అంత బ్రైట్గా అయితే లేదు. కేసీఆర్దే కొంచెం అంతకు ఇంతకు నయము. కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చినాక పరిపాలన ఏమైందంటే ఆగిపోయినట్టు శూన్యంగా అనిపిస్తుంది, జీరో స్థాయికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఏంటంటే ప్రతి పబ్లిక్ అంతగా పథకాలు అభివృద్ధి చెందలేవు కదా. ఇండ్లు అన్నాడు, అవి అన్నాడు, ప్లస్ 25 మహిళలకు అన్నాడు. ఒక్క స్టూడెంట్ కన్నా ఇంతవరకు స్టైపెండ్ మాత్రం వేయలేదు, 0% ఉంది. పేరుకే మాత్రం రేవంత్ రెడ్డి అంటారు కానీ కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఇందిరాగాంధీ, రాజశేఖర రెడ్డి పరిపాలనలో మంచిగా ఉంది. కాంగ్రెస్ వల్ల తప్పలేదు, ఎందుకంటే వాటర్ సప్లై అయినా, ఇందిరాగాంధీ ఇండ్లు అయినా అప్పుడు వేరు ఉంది. కొంచెం ఇక డబ్బులు లేవని చెప్తా ఉండే ప్రజలకు మసి కూసి రేకాయలు అమ్ముతుంది అంతే. ఇప్పుడు ఈ ఉగాది నుంచి సన్నబియ్యం ఇస్తా అంటున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం? అది సన్నబియ్యం అంటే ఇస్తే మంచిదే. పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో సన్నబియ్యం ఇస్తుంటే మంచిదే, ఫస్ట్ నుంచి ఇస్తా అంటుండు. పరిపాలన బాగానే ఉంది కానీ ప్రజలకు చేరువ అయితే లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది, గతంలో కేసీఆర్ అంటే 1,00,000 కోట్లు అప్పు తెచ్చిపెట్టిండు. ఇవాళ చాలా కడతాం. ఒక మంచినూనె ప్యాకెట్ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో 25 రూపాయలు ఉంది. ఇవాళ కొన్ని లక్షల కోట్లు తెచ్చిండు, అప్పు తెచ్చి మెత్తి. ఇవాళ మంచినూనె కొనాలంటే 200 అవుతుంది ఒక కిలో. ఏం పరిపాలన? అప్పు తెచ్చి కొప్పు పెట్టడం ఎందుకు? ఆయన కోట్లు అప్పు తెచ్చిండు, కోట్లు అప్పు తెచ్చి అంతా ఖర్చు పెడితే అదే భారం మా మీద పడుతుంది, ప్రజల మీద అయితే పడుతుంది కదా. ప్రతిదీ ఆడు పెంచిన రేట్లు ఇంకా ఫుల్ రేట్లు ఉన్నాయి. దానివల్ల కేసీఆర్ది అంతా ఏం లేదు. కాంగ్రెస్ పుంజుకోవాలి, ఎందుకంటే 1,00,000 కోట్లు అప్పు ఉంది కాబట్టి ప్రజలకు పథకాలు దగ్గర చేరువ అయితే లేవు. ఎట్లా అని చూస్తున్నారు. దానికి అది రేవంత్ రెడ్డి గారికే తెలియాలి ఆ విషయం. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శంకర్. ఏం చేస్తుంటారు? ఆర్గనైజేషన్ చేస్తూ కళాకారుల దాంట్లో చేస్తున్నా సంఘం. గ్రామం మండలం? శాలిగౌరవరం మండలం, చెరుమాధారం గ్రామం నాది. అక్కడి నుంచి రావడం జరిగింది. సో నల్గొండ నేను వేరే పని మీద వెళ్తుంటే సో మీరు కనబడ్డారు, ఒక ఇంటర్వ్యూ ఇద్దామని చెప్పి ఆగిన. చాలా సంతోషంగా ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదు, మంచిగానే ఉన్నది. కాకపోతే ఏంటంటే ఈ మన గవర్నమెంట్కి సంబంధించి ఇప్పుడు తెలంగాణ అప్పులకుప్పగా ఉన్న తెలంగాణని అంటే మాదిరిగా ఉన్నదాన్ని తీసుకురావడానికి చేస్తున్నాడు. ఏది గతంలో తెలంగాణ గవర్నమెంట్ చేసి అప్పులకుప్పని చేసింది, దాన్ని సరిదిద్దే ప్రయత్నంలో ఎవరు మన ముఖ్యమంత్రి ఉన్నాడు, రేవంత్ రెడ్డి అని చెప్పవచ్చు. కళాకారులకు సంబంధించి కూడా జాబ్స్ ఇస్తామని చెప్పి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆ పరిపాలన బాగలేదు. నాకు తెలిసి ఏంటంటే విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన కేసీఆర్ ఇంకెవరిని చూడలే. నా జీవితంలో నేను ఎవరిని కూడా చూడలే. 1,200 మంది విద్యార్థులు అమరవీరులు అయిన తర్వాత వాళ్ళ త్యాగాల ఫలితమే కదా మనకు తెలంగాణ వచ్చింది, అవునా కదా? మరి వాళ్ళ బిడ్డ లేదు, వాళ్ళ కొడుకు లేడు, వాళ్ళ అల్లుడు లేడు, ఎవరూ లేరు. ఏదో నేను చేసిన, నేను సాగు నోట్ల తలకాయ పెట్టి తీసుకొచ్చిన అని చెప్పి ఇది మన ముఖ్యమంత్రి అన్నాడు. మాజీ ముఖ్యమంత్రి పేరు మెన్షన్ చేయదలుచుకోలేదు నేను, ఎందుకంటే నేను ఒక పబ్లిక్ సర్వెంట్ కాబట్టి నేను చేయదలుచుకోలేదు. థ్యాంక్ యూ సార్.